గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ రోజు అండి. ఐ నో చాలా లేట్గా అప్లోడ్ చేశాను వీడియో అనేసి, బట్ యా అందరైతే మీ ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మేమైతే అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చాము. ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్స్ చూడకపోతే డెఫినెట్గా చూసేయండి. అండ్ ముందు వీడియోలో చెప్పినట్టుగా ముగ్గు నైటే వేసాం కదండి, మార్నింగే లేచి చూసేటప్పటికి అది ఉంటుందో లేదో అనేసి అనుకున్నాను. ఎందుకంటే ఎలాగో చెడగొట్టేసి ఉంటాయి కదా కోతులు అని అనుకున్నాను. బట్ లేచి చూశాక ఎలా వేసానో అలానే ఉందన్నమాట. చూసుకున్న తర్వాత ఆ తృప్తే వేరు అసలు. ఇంక ఇంట్లో పూజ అయిపోయాక నేను కాసేపు అలా పైకి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాక మార్నింగ్ అసలు టెర్రస్ మీదకి వెళ్ళడం అనేది నా డైలీ మార్నింగ్ రొటీన్ అయిపోయిందనమాట. మన మార్నింగ్స్ ఎంత పీస్ఫుల్గా స్టార్ట్ అవుతే ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఈ వీడియోలో నేను చాలా వరకు రా క్లిప్స్ అనేది యాడ్ చేశానండి. బికాస్ క్యాప్చర్ చేయడం అనేది పక్కన పెడితే ఉన్న టైం నేను కూడా ఆ మూమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎంత ప్రశాంతంగా ఉన్నా అనేది ఇంపార్టెంట్ కదా. అందుకే ఎక్కువ అయితే క్యాప్చర్ అస్సలు చేయలేదు. తెలంగాణ సైడ్ ఫెస్టివల్ అంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్ అండి. అది మెయిన్గా సంక్రాంతి టైంలో నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుండి విన్నది ఏంటంటే ఓన్లీ కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటారు అనేసి, సంక్రాంతి రోజు ఓన్లీ వెజ్జే అంట. బట్ తెలంగాణలో సంక్రాంతి రోజు నాన్ వెజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మీరు కమెంట్ చేయండి, మీరు కూడా సంక్రాంతి రోజు తింటారా తినరా అనేది అయితే. మంగళం నీ ప్రేమ మంగళం సంక్రాంతి రోజు ఇలా శారీ వేసుకొని రెడీ అయ్యానండి. ఈ శారీ మీరు గుర్తుపట్టారా? కోటి దీపోత్సవం వ్లాగ్ చూసినట్టయితే మా మమ్మీ వేసుకున్నారనమాట. సో నేను మమ్మీ చీరనే ఈరోజు కట్టుకున్నాను. అండ్ ఇంట్లో అమ్మాయిలు ఉన్నప్పుడు ఫెస్టివల్ రోజు పక్కాగా రెడీ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అప్పుడే అసలైన ఫెస్టివల్ ఫీల్ వస్తుంది అనమాట. నన్ను ఇన్స్టాలో ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఆ రోజే ఈ శారీలో పిక్స్ పోస్ట్ చేశాను. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అసలు నన్ను ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే నా ఇన్స్టా ఐడి వచ్చేసి సౌమ్య రెడ్డి సింధు, ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నారా అండి, నవార్ మంచం ఉంటుంది కదా, చాలా లూజ్ అయిపోయింది నవార్ అయితే. సో మమ్మీ నేను సెట్ చేస్తున్నాము. ఇది ఓన్లీ అమ్మమ్మ వల్ల కాదు, సో మేము లేనప్పుడు చేసుకోలేదు కదా అనేసి మేము ఉన్నప్పుడే హెల్ప్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది ఎంతమందికి ఐడియా ఉందో లేదో తెలీదు, కానీ దీనికి చాలా బలం అయితే కావాలి. చూసినంత ఈజీ కాదు అనిపించింది నాకు చేసేటప్పుడు. నేను ఎంత సెట్ చేసినా కూడా మళ్ళీ అమ్మమ్మ కూడా వచ్చి అయితే హెల్ప్ చేయాల్సి వచ్చింది. విలేజ్లో ఇది లాస్ట్ డే కాబట్టి, అంటే నెక్స్ట్ డే కనుమ అనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాల్సి ఉండే అండి. సో వచ్చినప్పటి నుంచి అయితే తెలిసిన వాళ్ళు ఎవరిని కూడా కలవలేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేసాము. బట్ ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వాలి కాబట్టి కొంతమందిని కలుద్దాం అనేసి అలా వెళ్ళామన్నమాట పలకరియడానికి. అండ్ ఇంకా అలానే పొలాల దగ్గరికి, చెరువు గట్టు దగ్గరికి వెళ్ళాం చూసొద్దాం అనేసి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఇదంతా రోడ్డు అమ్మమ్మలదే. ఇది ఇక్కడ నుంచి ఆ పొలం దాకా. అండ్ ఇక్కడ చూస్తున్నారా అండి, ఫుడ్ పెడితే అసలు పాపం చిన్న వాటికి కూడా అది పెట్టనివ్వట్లేదు. అది ఒక్కటే తినేస్తుంది అనమాట, చాలా బెదిరి చేస్తుంది. అంటే వాటికి కూడా ఫుడ్ అంతా కరువు అయిపోయింది కదా అనిపించింది. చాలా బాధేసింది అసలు అప్పుడైతే చూసి. సో ఎవరికైనా తోచినంత ఫుడ్ అయితే పెట్టండి కంపల్సరీగా, వాటికి కూడా దొరకదు కదా.
ఇంకా అలా వెళ్ళే దారిలో ముగ్గులు చూస్తుండే అండి. అసలు మన సిటీస్‌లో కంటే కూడా ఊర్లో చాలా బాగా వేస్తారు. అంటే చాలా పెద్దగా, చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఏస్తారనమాట ఇన్నోవేటివ్‌గా. అండ్ మా అమ్మమ్మ చెప్తుండే ఇక్కడ ప్రైజెస్ ఇస్తారు. వాళ్ళే ఇంటికొచ్చి, ప్రతి ఇంటికొచ్చి మరి నోట్ చేసుకొని, ముగ్గుని చూసి వెళ్ళి అనౌన్స్ చేస్తారు ఈవినింగ్ కల్లా. ఫస్ట్ 3 ప్రైజెస్ ఎవరనేదైతే చెప్తారు అన్నారు. బట్ ఇగ మేమున్న రోజైతే ఎవ్వరు రాలేదు. అసలు ముగ్గుని కూడా ఎవరు చూడలేదు. అండ్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద ముగ్గు, అసలు వాళ్ళ ఓపికకే మెచ్చుకోవాలి. అది వీడియోలో చూస్తే ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ చాలా చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా బాగా వేస్తారు. తర్వాత ఇంకా మేము అలా కాసేపు రిలాక్స్ అవుదాము అన్న టైంకి కూర్చున్నామో లేదో అండి, మేమున్నాము అనుకుంటూ వెనకాల మాతో పాటు వచ్చేసాయన్నమాట. మీకు వెనకాల కనిపిస్తాయి చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆల్రెడీ అర్థమైపోయింది కదా. నేను స్టిక్ పక్కన పెట్టినప్పుడే అసలు గోల గోల చేశాయన్నమాట. సో అసలు అనుకోని ప్లాన్ అండి ఫెస్టివల్‌కి విలేజ్‌కి రావడం అనేది. బట్ వచ్చాక అప్పుడే ఇంత ఫాస్ట్‌గా అయిపోయాయా డేస్ అని అనిపిస్తుంది. అంటే ఇన్ని డేస్ కూడా మంచిగా కలిసి ఉండి అండ్ నేచర్‌కి చాలా దగ్గరగా ఉండి, కొన్ని డేస్ అసలు వైఫై లేకుండా ఫోన్ పక్కన పెట్టేసి వర్క్ టెన్షన్ లేకుండా మన కోసం మనం టైం ఇచ్చుకోవడం అనేది చాలా బాగుంటుంది కదా. ఎవరికైనా ఎక్కడికైనా సరే ట్రావెల్ చేస్తున్నాము అంటే ఎందుకో వచ్చేటప్పుడు ఉన్న ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు. నాకే కాదు, ఇది ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది అనుకుంటా. అయ్యో మళ్ళీ అదే ఇల్లా, మళ్ళీ అదే రొటీనా అనేసి. ఓకే, ఇలా అయితే మా ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిందండి. హోప్ మీ అందరికీ కూడా నా ఈ షార్ట్ అండ్ స్వీట్ సింపుల్ వ్లాగ్స్ అయితే విలేజ్వి నచ్చుంటాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ guys. Always take care and yours Soumya signing off. Bye guys.